నమస్తే. ఏపీ పాలిటిక్స్ హాట్గా మారాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఏపీ ప్రభుత్వంపై గుప్పిస్తున్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక జర్నలిస్టుపై ఉపా చట్టం కింద దేశద్రోహం కేసు పెట్టడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక పార్టీలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, జర్నలిస్టులు సైతం వారికి మద్దతు తెలుపుతున్నారు. వారు చేసినటువంటి కామెంట్ల విషయంలో పక్కన పెడితే దేశద్రోహం కేసు పెట్టడంపైనే వాళ్ళు తీవ్ర స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి దుమ్మెత్తి పోస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ రావణ్తో పాటు కేవీ రెడ్డి వీరిద్దరిపైన కూడా అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారన్న కారణంతో కేసులు పెట్టి జైలుకు పంపించారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఇవాల్టి సమావేశంలో సోషల్ మీడియాపై, అదేవిధంగా సోషల్ మీడియా కట్టడికి కీలక నిర్ణయం చంద్రబాబు నేతృత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా సోషల్ మీడియా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీలు వంతపాడుతున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియా వికృత చేష్టలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది అని కూడా ఆ మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు సైతం సోషల్ మీడియాను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆయన మంత్రులకు చెప్పడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర డీజీపీతో పాటు అదేవిధంగా ఈగల్ చీఫ్ వీరిద్దరు కూడా దాదాపు గంట సేపు సోషల్ మీడియాకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సో సోషల్ మీడియా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కీలక నిర్ణయంపై కూడా మంత్రి పార్థసారథి మీడియాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వికృత చేష్టలకు ప్రత్యర్థి పార్టీలు, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్తోనే ఈ సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టుల పేరుతో ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్లకు బ్యాక్గ్రౌండ్ ఉండదు, జర్నలిస్ట్ ఎథిక్స్ ఉండవు, జర్నలిస్ట్ విలువలు పాటించరు, వ్యక్తిత్వ హననానికి పాల్పడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ప్రజల్లో అపోహలు, విద్వేష పూరిత ప్రసంగాల పేరుతో వీడియోలు చేస్తున్నారనేది కూడా పార్థసారథి తన మాటల్లో ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాకి ఇచ్చిన బ్రీఫింగ్లో చాలా స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియా కట్టడికి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటి? ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంఓయు మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎంఓజీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పరిమాణాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలు, వాళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా వాళ్ళు చేసేటువంటి వీడియోలపై కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కూడుకున్నటువంటి ఒక కమిటీని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ క్యాబినెట్లో ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో హోంమంత్రి అనితతో పాటు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా సత్యకుమార్ వీరు ముగ్గురు కూడా ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరి అధ్యక్షతన ఒక అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికను రాష్ట్ర క్యాబినెట్కు ఇవ్వబోతుంది. వీళ్ళు ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి సోషల్ మీడియాపై అనేది మళ్ళీ క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా కట్టడికి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు డీజీపీకి, అదేవిధంగా ఈగల్ చీఫ్తో పాటు పలువురు ఉన్నతాధికారులకు సూచించారు. సోషల్ మీడియాలో హద్దుమీరి ప్రవర్తించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి వారిని కట్టడి చేసే విధంగా ఈ అరెస్టులు, జైలు పాలు కావడంతో ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో బదనామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ మీద
దేశద్రోహం, అది కూడా తీవ్రవాదులు అదేవిధంగా మావోయిస్టులపై పెట్టేటువంటి కేసును ఆ నేరాన్ని ఉపా చట్టం కింద ఒక జర్నలిస్టుపై పెట్టడాన్ని మాత్రం దేశవ్యాప్తంగా జర్నలిస్టులు వ్యతిరేకించిన సందర్భం కనిపిస్తుంది. సో ఇందులో ఏపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా కట్టడి పేరుతో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ అవసరమైతే నేరుగా సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తమ భావాన్ని వ్యక్తపరిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళని ప్రశ్నించేటువంటి అవకాశం టాస్క్ ఫోర్స్ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం సలహాలు సూచనలతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని సోషల్ మీడియాని ఒక రకంగా బ్యాన్ చేసే విధంగా ఆ దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందనేది ఈరోజు ఏపీ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా దాని సారాంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరుతో 3 మంత్రులతో కూడినటువంటి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఫామ్ చేసింది. అట్ దట్ సేమ్ టైం ఆ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా పూర్తిగా సోషల్ మీడియాని కట్టడి చేయడం ఎలా, ఎట్ దట్ సేమ్ టైం అసెంబ్లీలో చట్టం తీసుకురావాలి అనే అంశంపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్థసారథి కొద్దిసేపటి క్రితం మీడియాతో చెప్తూ మీడియా బ్రీఫింగ్లో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఏ విధంగా సోషల్ మీడియాపై ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఏవైతే సైబర్ క్రైమ్ కింద ఉన్నటువంటి చట్టాలను అందులో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని సోషల్ మీడియా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారనే ఫీలింగ్లోకి ఏపీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కింద కేసులు బుక్ అయినప్పటికీ కూడా కేవలం వారం 10 రోజుల్లో బయటికి సైబర్ క్రైమ్లో ఉన్న చట్టంలో ఉన్నటువంటి లొసుగుల ఆధారంగా ఈ జర్నలిస్టులు బయటకు వస్తున్నారు. కాబట్టి సో చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ చట్టాన్ని కేవలం 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టంలో సైబర్ క్రైమ్ చట్టం ఆధారంగా 7 సంవత్సరాలు మాత్రమే జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో నెల రోజుల్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ చట్టాన్ని పూర్తిగా సవరించి సోషల్ మీడియాను ఏ విధంగా కట్టడి చేయాలన్న ఆలోచన కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఒకవేళ ఈ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేయడమా లేదంటే సైబర్ క్రైమ్ చట్టాన్ని పూర్తిగా మార్చడమా అనేది కూడా మళ్ళీ క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సైబర్ క్రైమ్ చట్టాన్ని మార్చాలన్నా ఒకవేళ అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత దాన్ని ఆమోదం పొందాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. సో అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనుమతి సూచనలు కూడా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి అదేవిధంగా ఉన్నతాధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. సో మొత్తం మీద ఇటు ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఈరోజు సోషల్ మీడియా అంశాన్ని ఏపీ క్యాబినెట్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొద్ది కాలంగా ఏపీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం, ముఖ్యంగా రావణ్ విషయంలో ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శల పాలైంది. 4 కేసులు పెట్టినప్పటికీ కూడా 4 కేసుల్లో రావణ్ బెయిల్ పొందినప్పటికీ 5వ కేసులో దేశద్రోహం పెట్టడం అనేది ఇప్పుడు సంచలనం రేపినటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవేళ నిజంగా తప్పై ఉంటే 41A కింద నోటీసులు ఇవ్వచ్చు, విచారణకు పిలవచ్చు, విచారణలో సాటిస్ఫై కాకపోతే అప్పుడు అరెస్ట్ చేయవచ్చు. సో ఇవన్నీ ఏమీ కాకుండా 4 కేసుల్లో బెయిల్ రాగానే మళ్ళీ ఏలూరు టోల్గేట్ దగ్గర ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి దేశద్రోహం కింద కేసు పెట్టడం అనేది ఇప్పుడు అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో అందులో బాగానే వైఎస్ఆర్సీపీ కూడా రావణ్కు మద్దతు తెలిపింది. అంతేగాని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఎక్కడ మద్దతు తెలిపిన సందర్భాలు లేవు. దాంతో ఖచ్చితంగా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ని కట్టడి చేయాలనే నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కూడినటువంటి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, వాటి అధ్యయనం చేసిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, సైబర్ క్రైమ్ చట్టాన్ని మారుస్తారా, అసెంబ్లీలో కొత్త చట్టం చేస్తారా, కేంద్ర ప్రభుత్వం సలహా సూచనలో ముందుకెళ్లాలని కూడా డీజీపీకి ఉన్నతాధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. సో రానున్న రోజుల్లో సోషల్ మీడియాపై కట్టడి చేసే చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది మరో కేబినెట్ సమావేశంలో తేలేటువంటి అవకాశం ఉంది.